శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం. స్వస్తిశ్రీ చాంద్రమానశ్రీ క్రోధినామ సంవత్సరం. దక్షిణాయనం వర్ష ఋతువు. శ్రావణ మాసం కృష్ణపక్షం. అమావాస్య తిథి నేడు పూర్తిగా ఉన్నది. మఘా నక్షత్రం ఉదయం 9:55 వరకు, తదుపరి పుబ్బా నక్షత్రం. శివం యోగం రాత్రి 7:49 వరకు, తదుపరి సిద్ధం యోగం. చతుష్పాత్కరణం సాయంత్రం 5:29 వరకు, తదుపరి నాగవకరణం. నేటి వర్జ్యం ఉదయం 11:40 నుండి 1:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:37 నుండి 1:26 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:04 నుండి 3:53 వరకు. అమృత ఘడియలు రాత్రి 10 గంటల నుండి 11:44 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవత ఉపాసన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు శ్రావణ బహుళ అమావాస్య. శ్రావణ మాసం చాలా పవిత్రమైనటువంటి మాసం, చాలా విశేషమైనటువంటి మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తి యొక్క అర్చన చాలా విశేషంగా చెప్పబడుతుంది. కలియుగ వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి అవతార ఆవిర్భావం జరిగినటువంటి, అంటే వెంకటాచలంపై స్వామివారు వెలసినటువంటి మాసం కూడా ఈ మాసమే. శ్రావణ మాసంలో పూర్ణిమ నాడు శ్రవణ నక్షత్రంలో వారు ఆవిర్భవించారు. అలాగే మహాలక్ష్మి యొక్క ఆరాధన, వరలక్ష్మీదేవిగా లక్ష్మీ ఆరాధన చాలా విశేషంగా చేస్తారు. ఇలాగే కొన్ని ప్రాంతాల్లో గ్రామదేవతల యొక్క ఆరాధన, శక్తి ఆరాధన చాలా విశేషంగా చేస్తారు. వీటన్నిటితో పాటు కార్తీక మాసంలో వచ్చేటటువంటి సోమవారానికి ఎంత ప్రాశస్త్యమైతే ఉంటుందో, శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారానికి కూడా అంతే ప్రాశస్త్యం ఉన్నది. పురాణంలో వ్యాసుడు ఒక మాట అంటాడు, దుర్లభం అన్యే నభో మాసేందు వాసరే అని. అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారం చాలా విశేషమైనది, దీంతో సమానమైనది దుర్లభం అన్యే ఇంకొకటి ఉండదు అని చెప్తారు. అటువంటి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి సోమవారాల్లో ముఖ్యంగా ప్రదోషకాల అర్చన, సాయంకాలం వేళ అస్తమయం అవుతూ ఉండగా శివారాధన, శివదర్శనం, ఈశ్వరుడి యొక్క అర్చన, ఇది చాలా విశేషమైనది. సోమవారం శ్రావణ మాసంలో చివరి సోమవారం అవటం వల్ల ఈశ్వరారాధన చేయడం, ఈశ్వరుడి యొక్క దర్శనం, ఈశ్వరుడికి అభిషేకాన్ని జరిపించడం, అందులో సోమవారం ఉపవాసం కూడా చాలా విశేషమైన శాస్త్రవచనం. ముఖ్యంగా గ్రహ సంబంధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారు సోమవారం నాడు ఉపవసించి ప్రదోషకాలంలో ఈశ్వరారాధన చేయటం వల్ల సమస్త శుభాలతో పాటు మృత్యుంజయుడిగా ఆరాధింపబడేటటువంటి పరమేశ్వరుడి యొక్క కృపచేత పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం, మంచి ఆయుర్దాయం కూడా చేకూరుతుంది. ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర అని స్తోత్రంలో చెప్పినట్లుగా సోమవారం నాడు ఉపవసించి శివారాధన చేయటం అనేది చాలా విశేషమైనది. ఇంతేకాకుండా ఎవరైతే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు కూడా ఈ శ్రావణ మాసం లక్ష్మీప్రదమైనటువంటి మాసమైనటువంటి ఈ మాసంలో వచ్చేటటువంటి ఈ చివరి సోమవారం, ఈ అమావాస్య నాడు ఈశ్వరారాధన చేయటం వల్ల సమస్త సంపదలు కూడా సిద్ధిస్తాయి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అంటారు కనుక, అట్లాగే ముఖ్యంగా ఈశ్వరుడికి ఈ అమావాస్య సోమవారం నాడు విభూతితో అభిషేకాన్ని జరిపించడం వల్ల సమస్త సిద్ధులు వస్తాయి అని మనకి శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పబడింది. ఇంకా అనేకమైనటువంటి వ్రతాల్లో అమావాస్య సోమవార వ్రతమని, సోమ అమావాస్య వ్రతమని, ఇట్లా కొన్ని వ్రతాలు కూడా చెప్పబడ్డాయి. శ్రావణ బహుళ అమావాస్య అయినటువంటి ఈ రోజున పోలాల అమావాస్య అనేటటువంటి పేరుతో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అర్చన చేస్తారు. ఈ పోలాల అమావాస్య ఉత్సవాన్ని ఎందుకు చేస్తారంటే, సౌభాగ్యం కోసం మహాలక్ష్మి ఆరాధన చేసినట్లుగా సమస్త మంగళాలు సిద్ధించడం కోసం మాధవుణ్ణి, అంటే మహావిష్ణువుని ఆరాధించినట్టుగా, ఐశ్వర్యం కోసం ఈశ్వరుని ఆరాధించినట్లుగా ముఖ్యంగా ఈ పోలాల అమావాస్య వ్రతం ఆచరించడం వల్ల సంతానం ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారందరి శిశు సంరక్షణ కోసం ఈ వ్రతాన్ని ప్రత్యేకంగా చేయడం అనేది మనకు సంప్రదాయంలో చెప్పారు. ముఖ్యంగా సంతానంలో చివరి సంతానం యొక్క రక్షణ కోసం, అంటే చివరి సంతానం రక్షణ అంటే మిగతా వారందరూ కూడా బాగుండేటట్టుగా ఈ పొలాల అమావాస్య వ్రతాన్ని విశేషంగా చేస్తారు. ఇలా చేయాలనుకున్నటువంటి స్త్రీమూర్తులు కంద మొక్కను తీసుకొచ్చి ఆ కంద మొక్కలో గౌరీదేవిని కానీ సంతానలక్ష్మిని కానీ ఆవాహన చేసి ఆరాధన చేస్తారు. 4 తోరాలు అంటే 4 రక్షాబంధనాలు ఏర్పాటు చేస్తారు. ఒక రక్షాబంధనాన్ని వాయినం ఇచ్చేటటువంటి ముత్తైదువుకి 9 పూర్ణాలు ఇచ్చి చక్కగా సంతానవతి అయినటువంటి ఆ పెద్ద ముత్తైదువుకి ఈ వాయినాన్ని ఇస్తారు. ఒక రక్షాబంధనాన్ని ఆవిడికి ఇస్తారు. ఒక కంకణం వ్రతం చేసినటువంటి స్త్రీమూర్తి ధరిస్తారు.
ఒక కంకణం ఆ కంద మొక్కకు సంతాన లక్ష్మీ స్వరూపమైనటువంటి ఆ కంద మొక్క కడతారు. ఒక కంద మొక్కను వారికి ఉన్నటువంటి సంతానంలో చివరి సంతానానికి ఆ ఒక రక్షణి కడతారు ఆ కంద మొక్క దగ్గర నుండి తీసుకొని. తద్వారా సంతాన రక్షణ కలుగుతుంది అని శాస్త్రవచనం. గ్రామాలలో పోలేరమ్మ, పొలిమేరమ్మ అని పిలిచేటటువంటి దేవతే ఈ పోలమాంబ, ఈ పోలాల అమావాస్య వ్రతంలో చెప్పబడినటువంటి దేవత. అందరూ కూడా ఈ అమావాస్య నాడు ఈ పోలాలాంబ అర్చన అందరూ చేసి సంతాన రక్షణను పొంది అందరికీ వంశవృద్ధి కలిగేలాగా అమ్మ అనుగ్రహించాలని ఆశిస్తూ పరదేవతా నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవం నేడు అనుకూలించబోతున్నాడో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈ రోజంతా కూడా సకల కార్యక్రమాలు శుభావహంగా పరిపూర్ణమవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు అమావాస్య, సోమవారం, నక్షత్రం మఖ. నేటి విశేషం పోలాల అమావాస్య. నిజానికి ఇది పేలాల అమావాస్య. శ్రావణ మాసంలో శనగల్ని స్త్రీలు వాయనంగా పంచుకునేది గర్భధారణ సమస్యలు పోయి సంతాన లాభం అవుతుంది అని. అలాగే పేలపిండిని కానీ తినిపించినట్లయితే వంశ అభివృద్ధి అవుతుంది. కాబట్టి ఆ పేలపిండిని తినిపించడం అనేది వైద్య ఆరోగ్య రహస్యం కూడా. అంతేకాదు ఈవేళ కంద పిలకని పూజించడం అనేది కూడా కనిపిస్తుంది. కంద అనేటువంటి మాట సంస్కృతానికి సంబంధించింది. కమ్ అంటే వంశాన్ని కలిగించేది అని అర్థం. కాబట్టి ఈ మాసంలో వారానికి ఒక్క మారైనా సరే కందతో కూడినటువంటి ఆహార పదార్థాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా వంశ అభివృద్ధి కలుగుతుంది అని ఆధ్యాత్మికంగా కందని పూజించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు అమావాస్య, సోమవారం అయినటువంటి కారణంగా సోమవార వ్రతాన్ని కూడా చేసుకోవడం మరింత విశేషం. తద్వారా సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కర్కాటకంలో బుధుడు, సింహంలో చంద్రుడు, కన్యలో శుక్రుడు, కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగరూకతతో ఉంటారు. ప్రయాణాలని ఇష్టపూర్వకంగా చేస్తారు తప్ప వ్యాపారపరంగా కానీ ఆధికారికమైనటువంటి పర్యటన పరంగా కానీ చేయడానికి ఇష్టపడరు. కుటుంబంలో ఐకమత్యం చక్కగా ఉండేందుకు నిరంతరం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. చేయవలసిన అవసరాలు లేకపోయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఉంటారు. వృద్ధులు, అనారోగ్యవంతులైనటువంటి వారికి చెప్పుకోదగ్గ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమాత్రము ఉండవు. కుటుంబంలోనికి అందరూ మిత్రులు, శ్రేయోభిలాషులు, పూర్వహితులైనటువంటి వారి యొక్క రాక పోకలు కనిపిస్తూ ఉంటాయి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజంతా గడుస్తూ ఉంటుంది. సోమావతి అమావాస్య సందర్భంగా మేషరాశి వారు సూర్యుడిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మేధాశక్తి పెరుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతిదీ ఊహాత్మకంగా ఉంటూ ఉంటుంది వీరి ఆలోచన.
జరిగేటటువంటి కార్యక్రమానికి ఊహకి సంబంధం లేనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉంటారు. పెట్టుబడి పెట్టాలనేటటువంటి ఉత్సాహం ఉంటుంది, ఆర్థికమైన లాభాన్ని సంపాదించాలనే ఆలోచన ఉంటుంది. కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియనటువంటి ఆ స్థితిలో ఉంటారు, మొత్తానికి పెట్టలేకపోతారు. పై అధికారులతో ఏమాత్రం విరోధించే ఊహ స్వప్నంలో కూడా ఉండదు. సంపూర్ణమైనటువంటి అనుకూలతా భావంతో ఉంటారు. క్రింది ఉద్యోగుల్ని కూడా కంటికి రెప్పలా చూసుకుంటారు. సోమావతి అమావాస్య సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కాలం నేర్పినటువంటి చక్కనైనటువంటి అనుభవం కారణంగా ఎంతో ఉత్సాహంగా ఉండగలుగుతారు. మానసికమైన నిరుత్సాహానికి గురి కానే కారు. శారీరకమైనటువంటి ఆనందాన్ని ఎంతో ఉత్సాహంగా పొందగలుగుతారు ప్రయాణాల ద్వారా. ముఖ్యంగా గోదానం చేయాలి లేదా ఇట్లాంటి స్థాయిలో ఉండేటువంటి దాన ధర్మాల విషయంలో ఆలోచనని పెంపొందించుకుంటారు. కుటుంబంలో ఏకవాక్యత మరింతగా ఉండే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. స్త్రీజనం సంపూర్ణంగా సహకరించేటటువంటి కారణంగా ఏ విధమైన వాద వివాదాలు కనిపించవు. సోమావతి అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు సరస్వతీదేవిని పూజించి బెల్లపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ప్రతిభా ఆధిక్యం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి ఆలోచనని తీవ్రమైనటువంటి లోతుగా ఆలోచించి చేయగలుగుతారు. అందరితోనూ కలుపుకోలుగా ఉంటూ అందరినీ తమవారిగా చేసుకునే వాక్ చాతుర్యంతో కనిపిస్తారు. బుద్ధి తెలివి రెంటిని ఉపయోగించి ప్రతి విషయంలోనూ కూడా తమదైనటువంటి ముద్రని వేసుకుంటూ సాఫల్యాన్ని మాత్రమే పొందుతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగుంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందించుకోవడం కోసమని అనేకమైనటువంటి ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తారు. ఏ విషయంలోనూ తొందరపడకుండా ఆ రంగంలో నిపుణత కలిగినటువంటి వారి సూచనని సలహాని తీసుకుంటూనే ఉంటారు. సోమావతి అమావాస్య సందర్భంగా కర్కాటక రాశి వారు లలిత పరాభట్టారకిని పూజించి పులిహార నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కొద్ది ఆర్భాటం కనిపిస్తూ ఉంటుంది. ఉన్న మాటల్లో ఎచ్చుతనం కనిపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాన్ని కొంతవరకే తీరుస్తారు. సంపూర్ణంగా తీర్చేటటువంటి అవకాశం కలక్కపోవచ్చు. ఒకరిని నిందించవచ్చు. ఒకరి చేత నిందావాక్యాల్ని పడే అవకాశం కూడా ఒక్కో సందర్భంలో రావచ్చు. ఏవైనప్పటికీ మాట తూలనాడడం ఏమాత్రం సరైనది కానే కాదు. అధికారపూర్వకమైనటువంటి అహంకార ప్రదర్శనం ఇబ్బంది కలిగించవచ్చు. జాగ్రత్తగా ప్రవర్తించడం మంచిది. సోమావతి అమావాస్య సందర్భంగా సింహరాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పిస్తే బుద్ధిలో చురుకుదనం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరితోనూ వాద వివాదాలు పెట్టుకోవాలనే ఆలోచన ఉండకుండా ఉంటారు. ప్రతి విషయాన్ని స్వయంగా పర్యవేక్షించుకుంటూ కనిపిస్తారు. ఇతరుల మీద నమ్మకం తక్కువగా ఉంటుంది. పై అధికారులకి క్రింద పనిచేసే ఉద్యోగులకి సమన్వయ భావంలో ఎక్కడైనా తేడా కనిపిస్తే మధ్యవర్తిత్వం వహించి పరిస్థితిని సక్రమంగా అయ్యేంత వరకు కృషి చేస్తారు. తాము దాచేటటువంటి సొమ్ముని సరైనటువంటి సంస్థలోనే దాచుకుని కొద్ది ఒక రూపాయి ఎక్కువ వడ్డీ వచ్చేటటువంటి విధంగా ప్రయత్నాన్ని చేస్తారు.
సంతానంతో సంపూర్ణమైనటువంటి సౌహార్ద భావంతో కనిపిస్తారు. సోమావతి అమావాస్య సందర్భంగా కన్యారాశి వారు కుమారస్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వంశ అభివృద్ధి కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే చేసినటువంటి వివాహాది ప్రయత్నాలు విఘటించే అవకాశం గోచరిస్తోంది. కార్యాలయంలో పై అధికారులకి వీరికి సమన్వయ భావం మధ్యమంగా ఉండే అవకాశం ఉండొచ్చు. మాటలో తోలనాడిగేటటువంటి తనం ఉన్న కారణంగాను, లోపల ఒకటి ఉంచుకుని పైకి మరోలా మాట్లాడేటువంటి కారణంగాను తొందరగా విషయం బయటపడిపోయి పల్చన అయ్యే అవకాశం ఉంది. పరీక్షలు రాయాలి అనేటువంటి ఆలోచనతో ఉంటారు, కానీ అది అంతంత మాత్రంగానే ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో భద్రత అయితే ఉంటుంది, కానీ ఉద్యోగంలో వేతన ఆధిక్యం ఉండకపోవచ్చు. ఆ కారణంగా నిరాశగా ఉండొచ్చు. సోమావతి అమావాస్య సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పిస్తే సకల విఘ్నాలు నివారింపబడతాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము స్థాపించినటువంటి సంస్థకి సంబంధించిన అభివృద్ధి కోసమే నిరంతరం పాటుపడుతూ కనిపిస్తారు. క్రింద ఉండేటటువంటి ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకించే అవకాశం ఉంది అనే ఆలోచన కలిగి మాట్లాడే మాట తీరులో కొంత నియంత్రణని పాటించడం తప్పనిసరి. ముఖ్యంగా పెట్టుబడి పెట్టేటువంటి విషయంలో తగినంతటి ధైర్యాన్ని చూపించలేకపోతారు. ఆ కారణంగా అనుకున్నంత లాభం రాకపోవచ్చు. వ్యాపారానికి సంబంధించిన అంగడినే నిర్వహిస్తూ ఉండినట్లయితే సరైనటువంటి వస్తువుల్ని సరైన ధరలకి అమ్మడం చాలా తప్పనిసరి. లేని పక్షంలో జరిమానాలకు గురయ్యే అవకాశం గోచరిస్తుంది. సోమావతి అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీ దేవిని పూజించి ద్రాక్షని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలిస్తే ప్రతి విషయంలోనూ అనుమానాస్పద ధోరణి గోచరిస్తూ ఉంటుంది. ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా ఆ మాటలో ఎట్టి పొడుపు దెప్పి పొడుపు కనిపించే అవకాశం ఉంది. అలా మాట్లాడడం ఏమాత్రమూ సరికాకపోవచ్చు. తల్లిదండ్రుల పట్ల సంపూర్ణమైన ఆదరాభిమానాలు ఉండొచ్చు, కానీ వాళ్ళని అకస్మాత్తుగా వ్యాపారంలో భాగస్వాములుగా చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉండొచ్చు. ఏ పనినైనా సరే చేసేటటువంటి సందర్భంలో 2 రకాల మనస్తత్వాన్ని పాటిస్తారు. అది వ్యాపారాన్ని ఇబ్బంది పరిచేదిగాను, కష్టాన్ని తెచ్చేదిగాను ఉండొచ్చు. సోమావతి అమావాస్య సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఏ విధమైనటువంటి రుణాలు ఉండకుండా అవుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సవ్యంగా నడుస్తూ ఉంటుంది. ఆరోగ్యం మాత్రమే మధ్యమంగా ఉంటుంది తప్ప ఆర్థికమైనటువంటి లాభం బాగానే చేకూరుతూ ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి చదువులో ఏ విధమైన ప్రతిఘటన ఉండదు. ఇంతకుముందు బద్దకించినట్లుగా సంతానం ఆ విధంగా ఉండకుండా చక్కని చురుకుదనంతో ప్రతి పరీక్షని సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు దాదాపుగా ఫలించే అవకాశం బలంగా గోచరిస్తుంది. ఉద్యోగస్తునికి పరభూమి లేదు అని పెద్దలు చెప్పినటువంటి మాట కాబట్టి ఎంత దూరమైనప్పటికీ కూడా ఉద్యోగంలో చేరి సంపాదన చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటిదిగా గుర్తుంచుకోగలగాలి ఈ రాశిలో ఉన్నటువంటి యువకులు. సోమావతి అమావాస్య సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి బెల్లపు పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తెలిసి నష్టపోయే విధానం
గోచరిస్తోంది. ఎక్కువ ఆలోచన చేసేటువంటి కారణంగా పుణ్యకాలం కాస్త గడిచిపోయి కాలం అయిన తరువాత ఆ పని చేపట్టడంతో జరిమానాల రూపంలో కొద్ది ఎక్కువ మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తుంది. తమ పనిని ఓ పక్కన పెట్టేసుకుని ఇతరులకి సహాయపడడంలో ఎక్కువ కృషిని చేసే విధానం గోచరిస్తుంది. అది ఏమాత్రము సరికాదనేది బాగా గుర్తుంచుకోగలగాలి. ఇటు అటు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఒక దత్తతో విరోధం లభించే అవకాశం ఉంది కాబట్టి నోటిని అదుపు చేసుకుని మాత్రమే ప్రవర్తించాలి కుంభరాశి వారు. సోమావతి అమావాస్య సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహాగణాధిపతిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే మానసిక ప్రశాంతత సంపూర్ణంగా చేకూరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గట్టిదైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉండేటటువంటి మీనరాశి వారు సంతోషంగా ఉండగలుగుతారు. శుభవాక్యాన్ని వినగలుగుతామనే ఆనందంతో బంధువులు, మిత్రులు, ఆప్తులు అయినటువంటి వారందరినీ కూడా ఈ రాశివారు వచ్చినటువంటి కస్టమర్ అనేటటువంటి ఆలోచనతోనే ఉంటారు తప్ప ఒక ఉద్యోగిని కానీ ఆ విధమైనటువంటి బాంధవ్యపు దృష్టి ఉండదు. వచ్చినటువంటి సొమ్మును అంతని జాగ్రత్తగా దాచి పెట్టుబడి పెట్టాలనేటటువంటి దృష్టిలో మాత్రమే ఉండడం అనేది నేర్చుకోదగినటువంటి అంశం, మార్గదర్శకాయమానమైనటువంటి అంశం కూడా. సోమావతి అమావాస్య సందర్భంగా మీనరాశి వారు శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పు లభిస్తుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారంతో కూడిన అమావాస్య, సోమావతి అమావాస్య అయినటువంటి కారణంగా సంపూర్ణంగా మహేశ్వరుని అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. పోలాల అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా అన్ని రకాలైన సమస్యలు అధిగమించటానికి, జాతక దోషాలు తొలగింపజేసుకోవటానికి, సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఈరోజు శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చే అమావాస్య. దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. పోలా అంటే ఎద్దు అనే అర్థం ఉంది. అంటే ఎద్దులకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఈరోజు పాటించడం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వృషభము అంటే మన మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో నెరవేర్చేదని అర్థం. అందుకే ఈరోజు సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతతో పాటుగా ధర్మ మార్గంలో మనోభీష్టాలు నెరవేర్చే ఎద్దులకు కూడా పూజ చేయాలి. ఎద్దుల దగ్గరకు వెళ్ళి ఎద్దుకు ప్రదక్షిణలు చేయటం, ఎద్దుకు ఏదైనా ఆహారం తినిపించడం ద్వారా మనోభీష్టాలు ధర్మ మార్గంలో నెరవేర్చుకోవచ్చు. అందుకే దీన్ని పోలాల అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ఎద్దుకి బెల్లంతో తయారు చేయబడిన ఆహార పదార్థాలు తినిపించినట్లయితే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకొని వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే పోలాల అమావాస్య సందర్భంగా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఈ గ్రామ దేవతల ఆలయ దర్శనం చేయటం, గ్రామ దేవతలకు కుంకుమను సమర్పించడం, గ్రామ దేవతలకు నిమ్మకాయల దండ సమర్పించడం, పెరుగన్న నివేదనగా సమర్పించడం ద్వారా గ్రామ దేవతల అనుగ్రహానికి పాత్రులై దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఈ పోలాల అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. అమావాస్య సోమవారంతో కలిసి వస్తే చాలా శక్తివంతమైనది. ఈ సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో చేసే ప్రదక్షిణలు అద్భుత ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి మీకు వీలైతే శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఈరోజు చండీ ప్రదక్షిణ చేస్తే అద్భుతమైనటువంటి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. చండీ ప్రదక్షిణ చేయటం వీలు కాని పక్షంలో శివాలయంలో కనీసం 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే జన్మాంతర పాపాలన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా
ఆవు పాలతో శివాభిషేకం చేయటం ద్వారా సర్వ సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే అనారోగ్య సమస్యల తీవ్రత నుంచి సులభంగా బయటపడవచ్చు. నవగ్రహాలలో చంద్రుడు సోమవతి అమావాస్య రోజు శివుడికి అభిషేకం చేసి అనారోగ్య సమస్యలు పోగొట్టుకున్నాడు కాబట్టి బాలాంబికేశ, వైద్యేశ, భవరోగ హరేతిచ అనే 3 నామాలు చదువుకుంటూ ఈరోజు ఆవు పెరుగుతో శివాభిషేకం చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఒక చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈరోజు అమా సోమవార వ్రతం అనే పేరుతో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా, రావి చెట్టు మొదట్లో ప్రదక్షిణలు చేసే సమయంలో ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం ఉంచి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఆ ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూరం ఎవరికైనా పంచిపెట్టడం ద్వారా శివానుగ్రహానికి, విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పోలాల అమావాస్య, సోమవతి అమావాస్య సందర్భంగా ఈ శక్తివంతమైన పరిహారాలు పాటించి అన్ని రకాలైన జాతక దోషాలు, గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు తొలగింపజేసుకొని ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు సూర్యోదయానికి అమావాస్య తిథి ఉంది కాబట్టి మంగళవారం అమావాస్యతో కలిసి వచ్చింది. దీన్ని భౌమ అమావాస్య అనే పేరుతో పిలుస్తారు. సూర్యోదయానికి అమావాస్య రేపు ఉంది కాబట్టి భౌమ అమావాస్య సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.